ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. మరి ఈరోజు నేను వాగ్దానంలో నేను ముందుకు వచ్చాను. ఈరోజు వాగ్దానము సామెతల గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనము. ఆయన నాకు బోధించుతూ నాతో ఇట్లండి, నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్ము, నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నీవు బ్రతుకుదువు. మరి ఫ్రెండ్స్, ఈరోజు వాగ్దానం మరి దేవుడు తన వాగ్దానం ద్వారా సూటిగా హెచ్చరిస్తూ చూస్తున్నాడు. ఏమనంటే, మరి నీ హృదయాన్ని పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్ము, నా మాట వదిలేవాక, తిని వదిలేవాక, అలాగే నా ఆజ్ఞలను గైకొనే ఎడల, నేనేమైతే చెప్తానో ఆ మాటలన్నిటిని నీవు గైకొనే ఎడల నువ్వు బ్రతుకుతావు అని దేవుడు సవరిస్తున్నాడు. ఫ్రెండ్స్, మరి మీరు ఎలాంటి కష్టాలు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో నాకు తెలియదు, కానీ మీరు దేవుని మాట వింటున్నారో లేదో నాకు తెలియదు, కానీ దేవుడు చెబుతున్నాడు. దేవుని మాట అంటే మిమ్మల్ని వినమంటున్నాడు, మీతో ఆయన బోధిస్తున్నాడు. ఇప్పుడు సమయాన్ని బోధిస్తుంటే ఇలా అంటున్నాడు, ఏమనంటే, నా కుమారుడా, నా కుమార్తె, నా మాటలను జాగ్రత్తగా విను, వాటిని అనుసరించి నడుచుకో, అప్పుడు నీవు బ్రతుకుతావు, అప్పుడు నీవు క్షేమంగా ఉంటావు, అప్పుడు నీవు అభివృద్ధి చెందుతావు, దీర్ఘాయుష్మంతుడివై నాకు ఇష్టానుసారంగా బ్రతుకుతావు, సంతోషగానములతో ఇతరులకు నీవు అప్పించదు, అప్పు చేయవు, నా యందు భయభక్తులు కలిగి నా మాట విని ఎడల. ఒకవేళ నీవు కనుక విననిచ్చో నీవు బ్రతుకవు, ఎందుకంటే అప్పుడు నా కాపుదల రక్షణ నీకు ఉండదు. దేవుడు సెలవిస్తున్న ఫ్రెండ్స్, మరి దేవుని మాట వినండి, కనుక దేవుని మాట వినండి. దేవుడు మీరు ఎలా సంతోషంగా ఆశీర్వాద కారణంగా ఉండాలి అంటే ఆయన మాట వినమంటున్నాడు. ఒకవేళ ఆయన మాట వినని ఎడల ఇలాంటి ఆశీర్వాద కారకులుగా మీరు ఉండలేరు అని దేవుడు సెలవిస్తున్నాడు. ఎందుకంటే ఆయన ఆశీర్వదించేవాడు, ఆశీర్వాద కారకులుగా మిమ్మల్ని చేయగలిగేవాడు. కనుక ఆయన మిమ్మల్ని ఆశీర్వాదంగా మార్చాలి, మిమ్మల్ని ఆశీర్వదించడం కాదు, మిమ్మల్ని అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చాలి అంటే ఆయన మాట ఏనండి, అప్పుడు అనేక జనములకు ఆశీర్వాదకరంగా మారుతారు. మరి ఫ్రెండ్స్, ఈరోజు దీని వాగ్దానం మరి చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరలోకమందున్న దేవా, ఈ వాగ్దానం ద్వారా సూటిగా స్పష్టంగా ఈ బిడ్డలతో ఎంతో స్పష్టంగా మాట్లాడావు. నీకు వందనాలు. ఈ నీ బిడ్డలందరూ, ఈ భూలోకంలో ఉన్న వారందరూ నిన్ను నమ్ముకొని మారుమూసు వచ్చేదా పొందుకొని బాప్తీసం తీసుకొని రక్షణ పొందుకొని నీ ఆత్మను పొందుకొని నీ ఆత్మ అభిషేకం పొందినట్టు సహాయం చేయ నాయన. వారి పొందుకొని కూడా తప్పితే మరలా మారుమూసు వచ్చేదా పొందుకొని రక్షణ పొందుకొని ఈ ఆత్మను పొందుకొని ఈ ఆత్మ అభిషేకం పొందినట్టు సహాయం చేయ. నీదే కృప చూపించమని వేడుకుంటూ ఏ సంవత్సరాలు నా వేపులు ఉన్నా అత్తరమే. మరి ఫ్రెండ్స్, ఈరోజు వాగ్దానం మరి మీ ప్రార్థన వరకు ఇక్కడ కనిపిస్తున్న +1 630596009 అనే నెంబర్కి కాల్ చేయండి. మరి ఒకసారి ఇంగ్లీష్లో చెప్తాను. +91 6305968089 అనే నెంబర్కి కాల్ చేయండి. వాగ్దానం అందరికీ తోడై కనిపించింది కాక ఆమె ప్రయోజనం.